యాక్చువల్లీ 2024లో కూటమి అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ఈ 3 పార్టీలు కలిసి ఒక మహాకూటమిగా ఏర్పడి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, బీజేపీ అయితేనేమి ఒక దూరదృష్టితో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ఎందుకంటే 2014లో బైఫర్కేషన్ అయింది. బైఫర్కేషన్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి రిసోర్సెస్ లేవు, ఒక ఐటీ కంపెనీస్ లేవు, ఏమీ లేవు. అంటే జగన్ గారు మనం తప్పుగా పరిపాలించాలని అని చెప్పడం కాదు, తను కూడా తన ప్రజలకు ఎటువంటి పథకాలు చేయాలో అటువంటి పథకాలు చేశాడు. చంద్రబాబు నాయుడు విజన్ ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎటు ముందుకు తీసుకెళ్ళాలి. ఈరోజు మేము ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం 13 జిల్లాల నుంచి ఈరోజు హైదరాబాద్ అయితేనేమి, బెంగళూరు అయితేనేమి, చెన్నై అయితేనేమి ఈ రాష్ట్రాల్లో మేము ఉపాధి కోసం వచ్చాం. సో మేమంతా మా రాష్ట్రంలో చేయాలని మాకు ఉంటుంది కదా. సో అతను ఏం చేస్తున్నాడంటే తను ఈరోజు హైదరాబాద్లో మనకి హైటెక్ సిటీ అటువంటివన్నీ డెవలప్ చేశాడు, హైటెక్ సిటీ అటువంటివన్నీ డెవలప్ చేశాడు. సో అలాంటి విజనే చంద్రబాబు నాయుడు గారికి 14 ఏళ్ళ అనుభవం ఉంది కాబట్టి అతను కూడా తన యొక్క అనుభవజ్ఞతో, తన యొక్క సాహసోపేత శక్తితో, తన యొక్క విజన్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తారని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేది చంద్రబాబు నాయుడు ఓటేశారని నేను అనుకుంటున్నాను, నా అభిప్రాయం నేను అనుకుంటున్నాను. సో అతను కూడా కేంద్ర ప్రభుత్వంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఆశించదగ్గ సీట్లు లేవు కాబట్టి ఇన్ని చెప్తున్నారు కదా, మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గెలవటం కరెక్ట్ అంటారా, లేదంటే జగన్ గెలుచుంటే బాగుండు అనుకుంటున్నారా? అంటే ఒక్కొక్కరిది ఒక విజన్ అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడుది ఒక విజన్ ఉంటుంది, జగన్మోహన్ రెడ్డిది ఒక విజన్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ప్రజలు ఎటువంటి బాధలు పడుతున్నారో అతను తెలిసి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారు 108 కానీ 104 కానీ, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ కానీ, రుణమాఫీ కానీ, సో తన విజన్ తనకి, చంద్రబాబు నాయుడు విజన్ చంద్రబాబు నాయుడు గారికి డిఫరెంట్ విజన్స్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తాను అన్నవన్నీ చేస్తున్నారా అక్కడ పరిపాలన? నేనేమంటున్నా అంటే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు చెప్పాడు. సూపర్ 6 పథకాలు అనేది మాకు అవసరం లేదండి. మాకు రాష్ట్రానికి కంపెనీలు ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తే మాకు చాలని మేము అనుకుంటున్నామండి. ఎందుకంటే ఈరోజు మాకు ఒక కుటుంబం ఉందనుకోండి, ఒక కుటుంబంలో మనకి అప్పులు తెచ్చిపెట్టి పథకాలు తెచ్చిపెట్టడం వల్ల రేపు పొద్దున మనకే ఆ బర్డన్ అవుతుంది. అదంతా అవసరం లేదు. ఎందుకంటే రిసోర్సెస్ ఇంటర్నల్గా ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక పిల్లాడికి ఉద్యోగం కల్పిస్తే అదే ఒక కుటుంబాన్ని చాలండి నేను అనుకుంటున్నాను. మీరు ఎక్కడుంటారు? ఐపీలో అనంతపురం అండి. ఇప్పుడు అనంతపూర్లో ఒకవేళ మీరు చంద్రబాబు నాయుడు గారితో, పవన్ కళ్యాణ్ గారితో చెప్పాలి అనుకుంటే మీకు ఎలాంటి పాలన కావాలని చెప్పాలనుకుంటారు? మేము ఎలాంటి పాలన కావాలనుకుంటున్నాం అంటే ఒక అభివృద్ధి పదంగా భారతదేశంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది చాలా వెనుకబడిందండి. ఆంధ్రప్రదేశ్ని ఒక ఐటీ హబ్గా తయారు చేయాలని మేము కోరుకుంటున్నామండి. అక్కడ రోడ్స్ అవి అన్నీ బాగున్నాయా? రోడ్స్ అన్ని బాగున్నాయండి. సో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటయ్యి మంచి చేస్తారనుకుంటున్నారా మీకు అందరికీ? ఎందుకంటే ఇప్పుడు ఒకరితో ఏది కాదండి, ముగ్గురు కలిశారు కాబట్టి కేంద్ర ప్రభుత్వ సహాయం ఉండాలి, పవన్ కళ్యాణ్ గారి సహాయం ఉండాలి, చంద్రబాబు నాయుడు సహాయం ఉండాలి. సో ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాను, ముందుకు తీసుకెళ్తారని మేము ఆశిస్తున్నాము, దానికోసం వెయిట్ చేస్తుంటాం. అయితే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏవైతే చేస్తామని మాట ఇచ్చి గెలిచారో అవన్నీ చేస్తారని మీరు చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో వాళ్ళతో వీళ్ళు మహాకూటమిగా ఉన్నారు కాబట్టి, ఎన్డీఏలో వీళ్ళు కూడా ఒక భాగస్వామి కాబట్టి వాళ్ళతో వీళ్ళకి ఏమేమి కావాలో తెచ్చుకుంటారని మేము కోరుకుంటున్నామండి. నెక్స్ట్ గెలవాలనుకున్నా కూడా వీళ్ళే గెలవాలనుకుంటారా? లేదండి, ఇప్పుడు ఎప్పుడు ఒక 5 years చూసిన తర్వాత ఇప్పుడు మనకి 4.5 years కంప్లీట్ అయిన తర్వాత బిఫోర్ 2024 బిఫోర్ రాష్ట్రం ఎలా ఉంది, ఆఫ్టర్ 2029కి ఎలా ఉంది, ఆ డిఫరెన్స్ బట్టి మనం తెలుసుకోవచ్చండి చేస్తున్నారా లేదా, దాన్ని బట్టి కంపారిజన్ చేసుకోబట్టి మనం ఓటు వేయాలనే తెలుసుకుంటామండి. అంటే మనకి అందరికీ ఏదైతే మంచి చేస్తా అన్నారో చేసేదాన్ని బట్టి మనం ఎదురుకి వెళ్తాం కదండి. ఈరోజు ఇప్పుడు ఏమి కంపెనీస్ లేవు, ఒక 4 yearsకి మనకు ఒక 4-5 కంపెనీస్ పడి ఉద్యోగ అవకాశాలు వచ్చాయనుకోండి, చేసినట్టే కదండి.